అవినీతి డబ్బుతో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నా అని చెప్పేసి కోదండరాం సార్ అంటున్నాడు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి డబ్బుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీఆర్ఎస్ కుట్ర పన్నుతున్నదని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం కన్వీనర్ దొంతుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ తప్పులు పరిష్కార మార్గాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కోదండరాం సార్ మాట్లాడుతూ కాళేశ్వరం అనేది కేవలం కమిషన్ల కోసమే పెట్టినటువంటి ప్రాజెక్టు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. మరి ఈ కమిషన్లకు సంబంధించిన విషయంలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది, దానికి సంబంధించిన విషయంలో పూర్తి విచారణ చేసి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ తిరిగి రీడిజైన్ సంబంధించిన డబ్బులు మొత్తాన్ని వెనక్కి తీసుకొస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరమే. ఈ ఎమ్మెల్సీగా కోదండరాం గతంలోనే ఆయనకు మాట ఇచ్చినాం, వెంటనే ఆయనకు అవకాశం ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డి కామెంట్. ఏది ఏమైనా కూడా తెలంగాణలో మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం అంటే ఇప్పుడు కడియం శ్రీహరి సారు అలాగే మన పాడి కౌశిక్ రెడ్డి సంబంధించిన విషయంలో 2 సీట్లు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్న క్రమంలో ఆ రెండింటిని వేరువేరుగా పెడతామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి అట్లాంటి క్రమంలో మరి ఎమ్మెల్సీగా కోదండరాం సార్ పేరు అయితే బయటకు వచ్చింది. తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం అతి త్వరలో ఎమ్మెల్సీ కాబోతున్నారు. వెంటనే ఆయన్ను ఎమ్మెల్సీ చేయాల్సిన అవసరం ఉండదని, త్వరలోనే అది కార్యరూపం దాలుస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఆయనతో కాంగ్రెస్ పార్టీ జరిపిన సంప్రదింపుల టైంలోనే 2 ఎమ్మెల్సీ స్థానాలు కొన్ని చైర్మన్ పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. శనివారం ఆయన ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ కోదండరాంతో ఎన్నికల సమయంలో చర్చలు జరిగినప్పుడు 2 ఎమ్మెల్సీలు కొన్ని చైర్మన్ పోస్టులు ఇస్తామని మాట ఇచ్చాం, వెంటనే ఆయన ఎమ్మెల్సీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా 2 చైర్మన్ పోస్టులు, 2 ఎమ్మెల్సీ స్థానాలు అయితే కోదండరాం సార్ వాళ్ళ పార్టీకి ముఖ్యంగా తెలంగాణ జనసమితికి ఇస్తామని చెప్పేసి అయితే ఆనాడు వాళ్ళు ఒప్పుకున్నామని చెప్తున్నారు. మరి ఈ తెలంగాణ జనసమితికి సంబంధించిన విషయంలో ఆనాడు ఒక ఎమ్మెల్యే స్థానం కూడా ఇవ్వకపోయినా కూడా మరి కేసీఆర్ కు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళతో కలుపుకోకపోతే మనకు లాభం అని చెప్పేసి రేవంత్ రెడ్డితో కలిసిపోయి ఈరోజు ఒక ఎమ్మెల్యే లేకుండా కూడా జనసమితిని తీసుకుపోయి అందులో విలీనం చేయడం జరిగింది. షర్మిల గారు కూడా ఒక ఎమ్మెల్యే స్థానం ఇవ్వకుండా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఇట్లాంటి క్రమంలో ఈ రోజు వాళ్ళైతే మరి కేసీఆర్ ఓడగొట్టిరు అందరూ కలిసి. మరి ఈ రోజు మళ్ళీ కోదండరాం సార్కి అయితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన విషయంలో అటు తీన్మార్ మల్లన్నకి మాట ఇచ్చినాము, తీన్మార్ మల్లన్నకి ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా కూడా సమాచారం. మరి కోదండరాం సార్కి సంబంధించిన విషయంలో కూడా ఒక టికెట్ కోదండరాం సార్కి ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది, మరి ఎట్లా జరుగుతుంది, మరి ఇంకా 2 కమిషన్ చైర్మన్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్పినారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ వివిధ రాష్ట్రాలకు ఎలక్షన్ కమిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డిని నియమించింది. ఈ కమిటీలో మరో 24 మందికి చోటు కల్పించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనాథ్ సింహ, జానారెడ్డి, విహెచ్ హనుమంతరావు, చల్ల వంశీధర్ రెడ్డి, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి, సీతక్క, మధుయాష్కి గౌడు, సంపత్ కుమార్, రేణుకా చౌదరి, బలరాం నాయక్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడు, షబ్బీర్ అలీ, ప్రేమ్సాగర్ రావు, పొదేం వీరయ్య, సునీతారావులకు ఈ కమిటీలో చోటు కల్పించారు. వీరితో పాటు ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులకు ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా నియమించారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏది ఏమైనా ఈ పార్టీ ఈ ప్రకటించిన 24 మందిలో అద్దంకి దయాకర్ పేరు లేకపోవడం బాధాకరం. ఎందుకనంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ రాష్ట్రంలో అరాచక పాలన చేసినటువంటి కేసీఆర్ను కానీ అత్యంత గొప్పగా విమర్శించి వాళ్ళ మొత్తం బట్టలిప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేసేది కేవలం అద్దంకి దయాకర్ మాత్రమే. ఈ రోజు బీజేపీ చేస్తున్నటువంటి పరిపాలన బీఆర్ఎస్ 10 ఏళ్లలో తెలంగాణలో ఎంత అన్యాయం చేసిందో మీరు చెప్పి ఏ విధంగా అయితే గెలిచిరో బీజేపీ గురించి అట్లే మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి బీజేపీ 10 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారం నుండి చేసినటువంటి అభివృద్ధి ఏంది, నల్లధనం వెనక్కి తీసుకొచ్చే విషయంలో కానీ, నోటు రద్దు విషయంలో కానీ, కరోనా సమయంలో కానీ, ఇట్లా ఏ విషయంలో అయినా కూడా ప్రతి విషయంలో నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఏంది, 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ, వీటన్నిటి సంబంధించిన విషయంలో అత్యంత గొప్పగా మాట్లాడే వ్యక్తిని మీరు ఆ కమిటీలోకి తీసుకోకుండా మరి కేవలం మీతో పాటు తిప్పుకున్నటువంటి వ్యక్తిని పెట్టుకునే ప్రయత్నం చేయడం సరైనది కాదు. అద్దంకి దయాకర్ విషయంలో కూడా వాళ్ళు ఆలోచించి ఆయన కూడా అందులోకి తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే ఈ రోజు అద్దంకి దయాకర్ సంబంధించిన విషయంలో, రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో మరి వాళ్ళిద్దరూ కలిసి ప్రచారం చేసేది అంటే ఎన్నో వేదికల మీద వాళ్ళిద్దరికి స్వాగతం పలికినటువంటి రోజు మనం చూసినాం.